హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు మొదటిసారి నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో కళల వీడియోస్ మరిన్ని ఉన్నాయండి. ఆ లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ ఐకార్డ్స్లో ఇచ్చేస్తాను. హ్యావ్ ఎ లుక్. అంతేకాకుండా ప్లేలిస్ట్ కూడా ఉందండి, డ్రీమ్ వీడియోస్ అని. మీరు ఆ ప్లేలిస్ట్ని కూడా విజిట్ చేయొచ్చు. అయితే ఈరోజు వీడియోలో మన కళలోకి మొసలి వస్తే ఏం జరగబోతోంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అసలు మొసలి కలలోకి వచ్చింది అంటే మనకు ఏదో ఊహించని ప్రమాదం రాబోతోందని అర్థం. ఒకవేళ మీ దగ్గర వాళ్ళలో ఎవరైనా మిమ్మల్ని తప్పుడు నిర్ణయాల వైపు పురిగొలుపుతున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు. మొసలి మిమ్మల్ని వెంటాడి కరిచినట్లు గనక కల వచ్చినట్లయితే ప్రేమ మరియు వ్యాపారాలలో పరాజయం పొందబోతున్నారని దీని అర్థం. ఇలా మొసలి లాంటి క్రూర మృగాలు మీకు కలలో కనిపించినట్లయితే బలవంతులతో మీకు విరోధాలు కలగబోవచ్చని కూడా దీని అర్థం. అంతేకాకుండా ఈ మొసలి కలలో కనపడడానికి అర్థం మనల్ని ఇబ్బందికి గురిచేసే వ్యక్తులతో మనం మోసాన్ని పొందుతామని దీని అర్థం. అంతేకాకుండా ఇది ధన నష్టానికి కూడా ఒక అర్థం. ఒకవేళ కలలో మీకు మిమ్మల్ని మొసలి కరవడానికి ప్రయత్నించినట్టు కనుక మీకు వచ్చినట్లయితే మిమ్మల్ని ఎవరో మోసం చేయబోతున్నారు, మీరు మోసపోతారు అని దాని అర్థం. ఇలాంటి కల గనక మీకు వచ్చినట్లయితే స్త్రీలు ఎక్కువగా మోసపోబోతున్నారు అని తెలియజేయడానికి ఇది ఒక అర్థం. ప్రత్యేకంగా స్త్రీలకు మాత్రమే మొసలి కరవబోతున్నట్లు కరిచినట్లు గనక కలగన్నట్లయితే మీరు ఒక వ్యక్తి చేతిలో మోసపోబోతున్నారు, మోసపోతారు అని దీని అర్థం. మగవారి కన్నా ఆడవారికి ఎక్కువగా మొసలి కలలో వచ్చినట్లయితే వారికి జీవితంలో ఇబ్బందులు, ఆటుపోట్లు ఎదురవబోతాయని దాని అర్థం. అయ్యో, మొసలి కనబడితే అన్నీ అపద్రువాలు, నష్టాలే అని మీరు చెబుతున్నారు కదా, మరి నాకు మొసలి కలలో వచ్చింది, నేను ఏం చేయాలి ఇప్పుడు అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అయితే ఇలా మొసలి కలలోకి వచ్చిన వారు రాబోయే అపద్రువాలను ఎదుర్కోవాలి అంటే మీకు కల వచ్చిన మరుసటి రోజు ఉదయాన్నే మీరు హనుమాన్ చాలీసా పఠిస్తే ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది. కలలు కనడం అనేది మానవ సహజం అండి. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అలా ఎవరికైనా సరే కళ రావడం అనేది సహజమే. మన మానసిక పరిస్థితికి ప్రతిరూపాలే ఈ కళలు అని కూడా చెబుతూ ఉంటారు. మనం పడుకునే ముందు సంతోషంగా ఉంటే కళలు ఒకలాగా, అదే విషాదంగా ఉంటే మరొకలాగా కూడా కళలు వస్తూ ఉంటాయి. మనకు వచ్చిన కళ మంచిదైతే ప్రాబ్లం ఏమీ లేదండి. అదే చెడు కళ గనక వచ్చి దాని ప్రభావం మనపై పడకుండా ఉండాలి అంటే ఉదయాన్నే లేచిన వెంటనే గజేంద్ర మోక్షాన్ని విన్నా, చదివినా ఎంతో కొంత ఆ ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది అని పండితులు చెబుతారు. జనరల్గా మనకు మొదటి జాములో వచ్చిన కళలు ఏడాది లోపులో, రెండవ జాములో వచ్చిన కళలు 6 నెలలలో, మూడవ జాములో వచ్చిన కళలు 3 నెలలలో, నాలుగవ జాములో వచ్చిన కళలు 15 రోజులలో తీరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి.